అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి ఆగస్టు 20 గురువారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అసలు రేపటి రోజున మీకు కలిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. మధ్యాహ్నం 3:35 లోపు ఎలాంటి శుభవార్త, అలాగే ఎలాంటి వార్త వినబోతున్నారా అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తప్పకుండా తెలుసుకుందామండి. కాబట్టి మేషరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ నాకు అందిస్తారని కోరుకుంటూ ఇప్పుడు ఈ వీడియోని మొదలు పెట్టబోతున్నాం. ఉదయం సమయంలో ఇంటి విషయాలు, కుటుంబ సభ్యుల గురించి ఆలోచనలు ఎక్కువగా ఉండవచ్చు. మీరు ఎప్పటి నుండో పరిష్కారం కావాలని కోరుకుంటున్నటువంటి ఒక కుటుంబ సమస్య గురించి కూడా చిన్న చర్చ కూడా జరగవచ్చు. మొదట ఆ మాటలు కొద్దిగా ఇబ్బందిగా మీకు అనిపించినా ఆ తర్వాత అదే చర్చ ఒక పరిష్కారానికి దారితీసే అవకాశం కూడా ఉంటుందండి. మధ్యాహ్నానికి చేరుకునే సమయానికి ఈరోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు లాంటి సమాచారం వినిపించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల నుండి 3:35 లోపు ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఎవరో ఒక వ్యక్తి ద్వారా సమాచారం అందే అవకాశం ఉందని దినఫలితాలు సూచనాత్మకంగా చూడవచ్చు. ఆ సమాచారం మీకు మొదట ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. మీరు ఊహించని వ్యక్తి నుండి మాట కూడా రావచ్చు. చాలా కాలంగా ఆగిపోయినటువంటి ఒక విషయం గురించి మళ్ళీ చర్చ కూడా మొదలవచ్చు. ముఖ్యంగా ఈ విషయాన్ని మీరు ఒంటరిగా ఉన్నప్పుడు వినడం మంచిదని చెప్పడానికి కారణం భయపెట్టడం కాదు. మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఒక విషయం గురించి మీరు ప్రశాంతంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కూడా రావచ్చు. ఇతరుల అభిప్రాయాలు విన్న వెంటనే నిర్ణయం తీసుకుంటే నీ మనసులో మరింత గందరగోళం ఏర్పడవచ్చు. కాబట్టి ముందుగా మీరు వినండి, ఆలోచించండి, ఆ తర్వాత మాత్రమే మీరు స్పందించండి. ఈ యొక్క రాశి వారి మనస్తత్వం విషయానికి వస్తే కనుక వీరు సాధారణంగా ఏ విషయాన్నైనా ముందుగా ఆలోచించి పరిశీలించి నిర్ణయం తీసుకునే స్వభావం కలిగిన వారిగా జ్యోతిష్యంలో వర్ణించబడతారండి. ఎవరు ఏం చెప్పారన్న దానికంటే ఆ మాటలో నిజమెంత ఉందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. కొత్త ఆలోచనలు, కొత్త విషయాలు తెలుసుకోవడం, తమకు నచ్చిన విధంగా స్వతంత్రంగా జీవించడం వీరికి ఇష్టం. అయితే ఈ యొక్క రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావం కూడా ఉంటుంది. బయటకు చాలా ప్రశాంతంగా కనిపించిన మనసులో మాత్రం ఎన్నో విషయాలను ఆలోచిస్తూ ఉంటారు. తమ బాధను ప్రతి ఒక్కరితో చెప్పుకోరు. ఒకసారి ఎవరి మీదైనా నమ్మకం పెడితే ఎంతో కాలం ఆ బంధాన్ని కొనసాగించడానికి కూడా ప్రయత్నిస్తారు. అదే సమయంలో తమ స్వేచ్ఛకు ఎవరైనా ఎక్కువగా అడ్డుపడుతున్నారని అనిపిస్తే మాత్రం మౌనంగా దూరం కావడానికి కూడా వెనకాడరండి. అందుకే ఈ యొక్క రాశి వారిని అర్థం చేసుకోవడం కొంత కష్టంగా కూడా అనిపించవచ్చు. ఇక రేపు ఆగస్టు 20 గురువారం మీ రాశి ఫలితాల సాధారణ జ్యోతిష సూచనలు తీసుకుంటే కనుక ఈరోజు మీకు ముఖ్యంగా ఓర్పు మరియు ఆలోచించి తీసుకునే నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం అండి. ఉదయం నుండి ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించే పరిస్థితి వచ్చినా వెంటనే నిర్ణయం తీసుకోకుండా కొంత సమయం తీసుకోవడం మంచిది. ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి లేత నీలం మరియు వెండి రంగులు తీసుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి లేత నీలం, వెండి రంగులకు అనుకూలంగా రంగులుగా జ్యోతిష సంప్రదాయంలో చెప్తారు. అదేవిధంగా ఈరోజు శుభ సంఖ్యగా 4ను తీసుకోవచ్చు. అదనంగా 7 మరియు 11 వంటి సంఖ్యలను కూడా ఈ యొక్క రాశి వారికి అనుకూల సంఖ్యలుగా కొన్ని జ్యోతిష్య వనరులు కూడా పేర్కొంటున్నాయండి. ప్రయాణం విషయానికి వస్తే ఆగస్టు 20 గురువారం ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్లాల్సి వస్తే తూర్పు లేదా ఈశాన్య దిశ వైపు ప్రయాణాన్ని శుభప్రదంగా భావించే జ్యోతిష పద్ధతిని ఈరోజు మీరు ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. అయితే ఇది సాధారణ రాశి ఆధారిత సూచన మాత్రమే. వ్యక్తిగత జాతకంలోని లగ్నం, గ్రహస్థితులు, దశలు మొదలైన వాటిని బట్టి ఫలితాలు కూడా కొంచెం మారవచ్చు. ప్రాణపరంగా చూసుకుంటే, అంటే హెల్త్ పరంగా, ఆరోగ్యపరంగా చూసుకుంటే రేపటి రోజున భయపడాల్సినటువంటి ఏమీ లేదండి, అవసరం లేదని సాధారణ జ్యోతిష ఫలితాలు అయితే చెప్పవచ్చు. అయితే ఈ యొక్క రాశి వారికి కాళ్ళ కింది భాగం, మెడమలు, చీలమండలు మరియు భాగాలకు ఇటువంటి వాటికి సంబంధించినటువంటి వైద్యం అయితే అవసరమని అనుసంధానిస్తారు. నీరు తగినంత తీసుకోవడం, ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చోకుండా మధ్యలో నడవడం, శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వడం చాలా మంచిది. ఈరోజు ముఖ్యంగా అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండాలి. మీరు చెప్పే మాట నిజమే అయినా ఎదుటివారు దాన్ని ఎలా తీసుకుంటారో కూడా ఆలోచించి మాట్లాడండి. కుటుంబ సభ్యులతో చిన్న విషయం పెద్ద సమస్యగా మారకుండా జాగ్రత్త పడండి. ఆర్థిక విషయాల్లో కూడా ఒక ముఖ్యమైనటువంటి జాగ్రత్త అవసరం. ఎవరో అడిగారని వెంటనే డబ్బు ఇవ్వడం, పూర్తిగా తెలియని పెట్టుబడిలో తొందరగా చేరడం, మాట మీద మాత్రమే ఆధారపడి ఆర్థిక నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. పత్రాలు, లావాదేవీలు అన్నీ ఒకేసారి పరిశీలించిన తర్వాత ముందుకు వెళ్ళండి. ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్నటువంటి ఈ యొక్క రాశి వారికి ఈరోజు కొత్త ఆలోచనలు రావచ్చు. ఆ ఆలోచనలను వెంటనే అందరి ముందు చెప్పడం కంటే ముందుగా అది సాధ్యాలను పరిశీలించడం మంచిదండి. మీకు అనుకూలంగా ఉండే వ్యక్తుల సలహా తీసుకొని ముందుకు వెళ్తే కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఈ యొక్క రాశివారి ఈ మాటకు ఒక్కసారిగా జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా మధ్యాహ్నం 3:35 తర్వాత మీ జీవితంలో చోటు చేసుకునే ఒక అనూహ్యమైనటువంటి పరిణామం గురించి ఈ విషయం. ఇది భయపడాల్సినటువంటి విషయం కాదండి, కానీ మీకు తెలియకుండా ఒక మార్పు మీ ముందుకు రావచ్చు. కాబట్టి ఈ విషయాన్ని ప్రశాంతంగా కూడా వినొచ్చు.
మధ్యాహ్నం 3:35 దాటిన తర్వాత మీ ఫోన్కు ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక సందేశం రావచ్చు, లేదా మీకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఎవరో ఒక వ్యక్తి ద్వారా తెలియవచ్చు. మీరు ఊహించని సమయంలో వినిపించే ఆ వార్త మొదటి క్షణంలో మీకు ఆశ్చర్యాన్ని కలిగించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా గతంలో ఆగిపోయినటువంటి ఒక పని, ఆలస్యమైన ఒక విషయం, లేదా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమాధానం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఇది వరకు ఇది జరగదేమో అని మీరు అనుకున్న ఒక విషయం గురించి అకస్మాత్తుగా కదలిక కూడా కనిపించవచ్చు. ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చు, డబ్బుకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, కుటుంబంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్య కూడా కావచ్చు, లేదా మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నుండి వచ్చే సమాచారం కూడా కావచ్చండి. ఏ రూపంలో వచ్చినా మీరు వెంటనే నిర్ణయం తీసుకోకుండా ముందుగా ఆ వార్త పూర్తిగా ఏమిటో తెలుసుకోండి. ఇక మధ్యాహ్నం 3:35 తర్వాత ఏదైనా వార్త వచ్చినప్పుడు దాన్ని వెంటనే నమ్మేయడం కానీ, వెంటనే తిరస్కరించడం కానీ చేయకండి. ఒకసారి పూర్తిగా వినండి, విషయం నిజమా కాదో తెలుసుకోండి, ఆ తర్వాతే మీ నిర్ణయం కూడా తీసుకోండి. ఈ యొక్క రాశి వారిలో చాలామంది బయటకు ప్రశాంతంగా కనిపించినా మనసులో మాత్రం ఎన్నో విషయాలను ఆలోచిస్తూ ఉంటారండి. అందుకే మీకు వచ్చే ఈ వార్త పాత జ్ఞాపకాలను కూడా గుర్తు చేయవచ్చు. ఒక వ్యక్తి గురించి, ఒక బంధం గురించి, లేదా మీరు వదిలేసినటువంటి ఒక అవకాశం గురించి మళ్ళీ ఆలోచించే పరిస్థితి కూడా రావచ్చు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఈ వార్త మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ దాని వెనుక ఉన్న పూర్తి వివరాలను తెలుసుకోకుండా ఇతరులతో పంచుకోవద్దు. ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ విషయం, కుటుంబ సమస్యలు లేదా వ్యక్తిగత నిర్ణయాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందరికీ చెప్పడం ఈ సమయంలో మంచిది కాదు. సాయంత్రం వైపు వెళ్ళే కొద్దీ మీకు ఒక స్పష్టత కూడా రావచ్చు. ఉదయం నుండి ఉన్నటువంటి ఆలోచనలు కొంత తగ్గి ఇలా చేస్తే మంచిది అనే నిర్ణయానికి రావచ్చు. ఒకవేళ మీరు చాలా కాలంగా ఒక మార్పు కోసం ఎదురు చూస్తుంటే ఆ మార్పుకు సంబంధించినటువంటి మొదటి సంకేతం ఈ సమయంలో కనిపించే అవకాశం ఉందని జ్యోతిష్య సూచనగా తీసుకోవచ్చు. ఈరోజు మీకు వచ్చే ప్రతి వార్తను అద్భుతంగా భావించాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఊహించని సమయంలో వచ్చే సమాచారం మీ ఆలోచన విధానాన్ని మార్చే అవకాశం కూడా ఉంది. అందుకే మధ్యాహ్నం 3:35 తర్వాత మీ ఫోన్ సందేశాలు మీకు వచ్చే సమాచారంపై కొద్దిగా శ్రద్ధ పెట్టండి. ఒంటరిగా మాత్రమే వినండి అని చెప్పడం భయపెట్టడానికి కాదు. మీ జీవితానికి సంబంధించినటువంటి విషయాలను మీరు ప్రశాంతంగా అర్థం చేసుకోవడానికి మాత్రమే. ఇతరుల మాటలు విని గందరగోళ పడకుండా ముందుగా మీరే విషయాన్ని తెలుసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది, మరికొన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉంది. అనుకూలమైనటువంటి రంగాల గురించి మాట్లాడుకుంటే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపించే అవకాశం ఉంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని ముందుకు కదలడం, పై అధికారుల నుంచి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం రావడం, మీరు చేసిన పనికి గుర్తింపు లభించడం లేదా కొత్త బాధ్యత మీకు అప్పగించబడడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఒక పరిచయం ద్వారా కొత్త అవకాశం గురించి సమాచారం కూడా రావచ్చు. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు కొత్త ఆలోచనలు రావచ్చు. గతంలో మీరు ప్రారంభించాలని అనుకున్న ఒక పని గురించి మళ్ళీ ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది. పాత కస్టమర్ల నుంచి స్పందన రావచ్చు. వ్యాపారంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. అయితే కొత్త భాగస్వామ్యాలు లేదా పెద్ద పెట్టుబడుల విషయంలో మాత్రం పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఈ యొక్క విద్యారంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంది. విద్యార్థులు ఒక విషయంపై ఏకాగ్రత పెట్టగలిగితే మంచి ఫలితాన్ని సాధించవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు గతంలో చదివిన విషయాలను మరోసారి పునశ్చరణ చేసుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ముఖ్యంగా ఉదయం సమయాన్ని వృధా చేయకుండా చదువుకు కేటాయించడం చాలా మంచిది. సాంకేతిక, సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి కొత్త ఆలోచనలు రావచ్చు. కంప్యూటర్, సాంకేతికత, రచన, కళలు, మీడియా లేదా కొత్త ఆలోచనలతో పనిచేసే వారికి తమ ప్రతిభను చూపించే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక ప్రతికూలంగా ఉండేటువంటి రంగాల విషయానికి వస్తే ఆర్థిక రంగంలో మాత్రం జాగ్రత్త అవసరం. ఎవరో అడిగారని తొందరపడి డబ్బు ఇవ్వడం, తెలియని వ్యక్తి మాటలను పూర్తిగా నమ్మడం, సరైన సమాచారం లేకుండా పెట్టుబడి పెట్టడం లేదా అవసరం లేని వస్తువులపై అధికంగా ఖర్చు చేయడం కూడా మంచిది కాదు. కుటుంబ రంగంలో చిన్న చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. స్నేహాలు మరియు పరిచయాల విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. ప్రయాణ విషయంలో తొందరపడి మంచిది కాదు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. ఆరోగ్యపరంగా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, కానీ విశ్రాంతిని నిర్లక్ష్యం చేయకండి. ఎక్కువసేపు పని చేయడం, నిద్రను తగ్గించడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం వంటి అలవాట్లను నివారించండి. మొత్తం మీద చూసుకుంటే యొక్క రాశి వారికి ఉద్యోగం, విద్య, సాంకేతిక రంగం, సృజనాత్మక పనులు, కొత్త ఆలోచనలు అనుకూలంగా ఉంటే, అలాగే కుటుంబ ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వాదనలు, తొందరపాటు ప్రయాణాలు, తెలియని వ్యక్తులు పూర్తిగా నమ్మడం వలన ఇటువంటి నష్టాలు అయితే జరగవచ్చు. రేపటి రోజు ఉదయం పూజా సమయంలో పసుపు లేదా చందనంతో దైవానికి తిలకం సమర్పించి పూలతో పూజ చేయండి. పూజలో మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఇంట్లో ప్రశాంతత, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం, ఉద్యోగం లేదా వ్యాపారంలో అభివృద్ధి కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించుకోండి. గురువారం కావడంతో సాయిబాబాను స్మరించడం మనశ్శాంతిని కలిగించే ఆధ్యాత్మిక ఆచరణగా తీసుకోవచ్చు. అలాగే శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని స్మరించడం కూడా చాలా మంచిదన్నమాట. దత్తాత్రేయ స్వామి నామస్మరణ చేస్తూ కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోండి.
ఇక దానాల విషయానికి వస్తే మీ స్తోమతకు అనుగుణంగా పసుపు, శనగపప్పు, బియ్యం, పండ్లు లేదా పసుపు రంగు వస్త్రాలు అవసరంలో ఉన్న వారికి ఇవ్వవచ్చు. తప్పనిసరిగా పెద్ద మొత్తంలో దానం చేయాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా చేసిన చిన్న సహాయం కూడా విలువైనదే. విన్నారు కదండి మేషరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ అందిస్తారని కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.